అయితే ఈరోజు ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్న పరిస్థితి చూస్తే బీసీలకు ఎక్కువ కొత్తగా ఇన్ఛార్జీలు ఇస్తూ ఉన్న పరిస్థితి. అంటే దీంతో బీసీ కార్డు అనే దాన్ని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. బీసీలు నిజంగా నమ్మే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడో 2019 ముఖ్యమంత్రి అయితాను 2020లో ఆయన సామాజిక న్యాయం అని నామినేటెడ్ పదవులు కానీ మంత్రివర్గంలో కానీ అనేక రంగాలలో చూశారు. ఉన్నత పదవులు వాళ్ళ సామాజిక వర్గానికి 213 మందికి మరి రెడ్డి సామాజిక వర్గానికి పూర్తిగా పట్టం కట్టాడు. బీసీలకు ఏమి ఇచ్చాడు? 56 కార్పొరేషన్లు ఇచ్చాడు. 139 కులాలకు అన్నాడు. 139 కులాలు ఏడా, 56 కార్పొరేషన్లు ఏడా? అది కులాలు విభజించి ఒక కులాన్ని 2గా 3గా ఎడగొట్టి మనకు కార్పొరేషన్ ఇచ్చారు. మరి వాళ్ళు కూర్చుందని కుర్జీ ఉందా? ఆ కార్పొరేషన్ నిధులు ఉన్నాయా? వాళ్ళకి జీతాలు ఉన్నాయా? నేను కూడా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాను. ఈ రాష్ట్రం విడిపోయింది. 16,000 కోట్లు లోడ్ బడ్జెట్లో ఉన్నా మరి బీసీలకి పెద్దపీట వేయాలని మరి బీసీలకి ఉన్నత పదవులు కట్టిపెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బీసీ కదా. ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? బుగ్గన్న రాజేంద్ర రెడ్డి కదా. ఆ రోజు మరి ఉన్నత పదవులు మరి బీసీ కార్పొరేషన్ కానీ ఐటీ కానీ మరి టోటి అన్ని కూడా ఎవరికి ఇచ్చాడు? మరి బీసీలకి పెద్దపీట వేసిన ఘనత డిప్యూటీ సీఎం ఎవరికి ఇచ్చాడు? బీసీలకి కేవీ కృష్ణమూర్తికి ఇచ్చాడు కదా. మరి ఆ బలిజ సామాజిక వర్గానికి చిన్నరాజప్పకి ఇచ్చాడు కదా. ఇతను ఎవరికి న్యాయం చేశాడు బీసీలకి? మరి బీసీ సామాజిక న్యాయమని బస్సు యాత్ర పెట్టాడు. అది తుస్సు యాత్ర అయింది. అనేక ఇక్కడ బస్సు యాత్రలో బీసీ సామాజిక న్యాయం అయినప్పటికీ అంటే బీసీలు ఎవరు లేదా అంటే ఆ బీసీ సామాజిక న్యాయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సద్దల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి, మరి రాజన్న ప్రసాద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇంకా పోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మొత్తం రెడ్లే. అంటే బీసీలు లేరా? అని మరి నువ్వు ఏ విధంగా బీసీలకి న్యాయం చేసినావు? బీసీలని పొద్దేదో ఇన్ఛార్జీలు పెట్టినంత మాత్రాన ఒరగబెట్టి ఇరగదీస్తామని ఏమి లేదు. ఎవరినైనా పెట్టినాయి. నేను ఈరోజు చెప్తున్నా, గాలికి ఓడిపోతారు. చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరగరాయాలని అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది. ఇప్పటికే ప్రజలు తలగొట్టుకుంటున్నారు. ఉన్నటిగుండి పాలిచ్చే ఆవుని వదిలిపెట్టుకొని దున్నపోతును పట్టించుకొని తన్నించుకుంటున్నాము. మరి ఈరోజు చూస్తే మన పరిస్థితి ఎక్కడే గొంగడు అక్కడ ఉంది. కరెంటు బిల్లు ఇచ్చలవిడిగా పెంచాడు, గ్యాస్ పెంచాడు, నిత్యావసర సరుకులు పెంచాడు, అనేక రంగాలుగా చెత్త బిల్లులు పెంచాడు. చెత్త ముఖ్యమంత్రి అని మా అయ్యన్న పాత్రుడు సూరు మాట్లాడితే ఆయన మీద కేసులు పెట్టాడు. చెత్త ముఖ్యమంత్రి కాబట్టి చెత్త బిల్లు. మీరు చిన్నపిల్లలు, మాకు 60 ఏళ్ళు అవుతున్నది. 60 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు? ఎంతోమంది మల్లి చెన్నారెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి, పివి నరసింహారావు, మరి అదేవిధంగా మన సంజీవ్ రెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో, మా నాయకుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పుడు చెత్త బిల్లు ఎక్కడే చేయాల? చెత్త బిల్లు వేసేది అంటే చెత్త ముఖ్యమంత్రి కాబట్టి, అవగాహన లేఖం కాబట్టి. ఎవడైనా మద్యాన్ని దశలు విరిగా మరి ఆ రోజా అసలు వాళ్ళకి ఎవరికన్నా ఒక్కరికన్నా ఏమండి మేము ఈరోజు మీడియా ద్వారా కొనడుతున్నాం, చిగ్గు చెరం ఉండేవాళ్ళు అయితే అసలు మీడియా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. అసలు వాళ్ళకి మానవత్వం లే. వాళ్ళకి నేను చిన్న ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు దాదాపు 26 మంది క్యాబినెట్లో ఉన్నారు. ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రికి బీసీ సంక్షేమ మంత్రి అనేవాడు ఎవడైనా వాడు మంత్రి శాఖ వాడికి తెలుసా? ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు, ఇతను ఎవడు గుప్పు గంతులు వేస్తాడు, ఏదో భోగి మంటల చుట్టూ గుప్పు గంతులు వేస్తాడు, ఎవడు అంబటి రాంబాబు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు? కాకాన గోవర్ధన్ రెడ్డి. మొన్న వర్షం పడి పంటల సర్వనాశనం ఎక్కడికన్నా వెళ్ళాడా? ఆ రైతుల గురించి పట్టించుకున్నాడా? అవి ఎక్కడన్నా సర్వే చేసి ఇన్ని ఎకరాలు ఎంత నష్టపోయినాయి, ఇన్ని లక్షల ఎకరాలు వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకుందామని ఉండడా? బీసీ సంక్షేమ మంత్రి ఏ రోజన్నా బీసీ కులాలకు గతంలో 40,000 కోట్లు బీసీలకు ఇచ్చి పెద్దపీట వేసిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు. మరి ఎస్సీ కార్పొరేషన్కి 15,700 కోట్లు ఇచ్చి నాణ్యమైన ఇనో కార్లు ఇచ్చింది. మరి ఎస్సీ కార్పొరేషన్కి నిధులు ఇచ్చింది. మరి అదేవిధంగా కాపు కార్పొరేషన్కి 4,000 కోట్లు ఇచ్చింది. అదేవిధంగా ఈ కుల సంఘాలు ఉన్నాయి. ఈరోజు బీసీలకు పెద్దపీట వేసినంటే అది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఈ కులాలు ఉన్నాయి చూసినావా? వడ్డర, రజిక, న్యాయబ్రాహ్మణ, ఉప్పర,
వాల్మీక, భట్రాద్ల, మేదర, కృష్ణబల్జ, ఇష్పబ్రహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, చేనేత, పద్మశాలి, వన్య, క్షత్రియ ఈ కులాలకన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పాలక మండలి ఏర్పాటు చేసి, ఆ చైర్మన్లకు గౌరవం కల్పించి, మరి ఆ రోజు మాకు 2,14,000 గౌరవేత్తం మరి ఆ రోజు కల్పించి, మరి కులాలకు బీసీలకు పెద్ద పెట్టేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కదా. మరి ఈ కులాలకంతా ఆర్థికంగా ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇచ్చి ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ కదా. మరి ఈరోజు కార్మికుల్ని నట్టేటి ముంచేసింది. ఆ రోజు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు బిల్డింగుల దగ్గర పోయి వాళ్ళకి ముద్రలు పెట్టాడు. అదేవిధంగా రైతుల దగ్గర పోయాడు, మరి రజకల దగ్గరికి, దోపిగాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వడ్డర్ల కొండకారుల దగ్గరికి వెళ్ళాడు. ఈ కులాలకన్నిటికి వెళ్ళి ఆ రోజు ముద్దులు పెట్టి మీ కులాలను ఆదుకుంటా కార్మిక వ్యవస్థనికి పెద్ద పెట్టేస్తానని ఇసుక పాలసీ తీసుకొచ్చి ఏ విధంగా వాళ్ళు అన్యాయం చేసినాడు, వాళ్ళు రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. మరి 200లకు ఫ్రీగా దొరికే ఇసుకని మరి దాదాపు ₹6,000 ఒక ట్రక్ ఇసుక. మరి కార్మికులు ఏ విధంగా బాధపడతారు. రెండోది మద్యాన్ని నేను ఈరోజు రేట్లు పెంచితే మద్యం తాగేడు ఎవడు ఉండడని మరి దానికే పెంచానన్నాడు. మరి ఈ పొద్దు సామాన్యంగా ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక విచ్చలగా పెంచి, సిమెంట్ పెంచి, స్టీల్ పెంచి ఇవన్నీ పెంచినప్పుడు సామాన్యంగా ఉండే ఒక కార్మికుడు ఇల్లు కట్టుకోగలుగుతాడా? మరి ఎక్కడ ఈ ప్రభుత్వానికి అవగాహన ఉన్నది? ఎవడైనా ఇల్లు కాల్చి బూడిదమ్మినా అంట. సారి పెద్దోళ్ళు ఒక శాస్త్రం చెప్పాడు, ఒరే ఇల్లు ఉన్నది, ఈ ఇల్లు అమ్మితే ఒక 50,000 వస్తుంది, ఈ ఇల్లు అమ్మి అంటే వాడు కూడా ఒకటి చెప్పినట్ట, ఒరే నీ పాస్ గల్ల ఇల్లు అమ్మితే ఒకే ₹1,00,000 వస్తుంది, ఈ ఇల్లు కాల్చి బూడిదమ్మి మూటలు ఎత్తుకొని మరి మెడ్రాసు పో, ఆడ అందరూ పనులు దోముకునేదానికి అందరూ కొనుక్కుంటారని అంట. ఆడిపోతే ₹100 పోలేదంట, ₹1,00,000 పోతాను. ఇల్లు కాల్చి బూడిదమ్మి మెడ్రాస్కి తీసుకోమంటే ఏంచి బాడిగంత ఇవన్నీ తీసుకోమైన తర్వాత ఆడిపోతే ₹100 పోతాను. ఎవడే తీసుకుంటాడు ఈ బూడిదని అంట. అట్టా జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం మొన్న చూశాం కదా, రేవంత్ రెడ్డిని ప్రభుత్వం ఏర్పడతానే పాలక మండలిని ఏ విధంగా పరుగులు పెట్టేస్తున్నాడు, అభివృద్ధి ఎట్ట సృష్టిస్తున్నాడు, ఏదైతే సూపర్ 6 పథకాన్ని ఏ విధంగా బస్సులో కానీ మరి అవన్నీ ప్రవేశపెట్టాడు. మన జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వస్తానే ప్రజలకు సంబంధించిన ప్రజా ఏదిక కూలగొట్టి మూట కట్టుకునే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అక్కడి నుంచి ఆరంభమైంది ఆయనకి. ఆయన ప్రభుత్వాన్ని కూలిపోవడానికి మేమంతా కూడా భయపడినాం. 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎట్లా ఎదుర్కోవాలా, ఏం చేయాలని మేమంతా గుబులు పడుతూ ఉన్నప్పటికీ ఈ యొక్క ఎప్పుడైతే ఫస్ట్ ప్రజా ఏది కూలగొడతానే అమరావతిని ఇక్కడనే ఉంటుంది, నా ఇల్లు ఇక్కడనే ఉంటుంది, నా గోరి ఎన్నే కట్టుకుంటాను, నేను ఎన్నే ఉంటానని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా చెప్పినప్పుడు ఎప్పుడైతే అమరావతిని సర్వనాశనం చేసి అమరావతి రైతుల్ని దాదాపు 300 మంది పైసలకు చనిపోయినారు. రాత్రి అనకుండా, పగులు అనకుండా, పురుగు అనకుండా, వర్షం అనకుండా, గాలి అనకుండా రాత్రి పగులోళ్ళు ఆ అమరావతిని కాపాడుకోవడానికి దీక్షలు చేసి ఆ విధంగా పాటుపడితే ఆ రైతుల్ని సర్వనాశనం చేసినాడే. అన్నదాత, నువ్వు తింటే అన్నం, నువ్వు తినే కూరగాయలు, నువ్వు తినే పండ్లు ఆ రోజు అన్నదాత మీద గుర్తుకు రాదా? ఆ రోజు మనం మాట ఇచ్చామే, రైతు సామిక వైఎస్ఆర్ పార్టీ అని, రైతు ఇక్కడనే అమరావతి ఏనే ఉంటుంది, ఈ రైతులను ఆదుకుంటానని చెప్పి ఆ రైతులను సర్వనాశనం చేసినప్పుడు మనం తినే అన్నం, మనం తినే కూరగాయలకు అప్పటికన్నా గుర్తురాదా ఈ జగన్మోహన్ రెడ్డి? ఇతను శాడిస్ట్ అయ్యా. అతను సొంత చిన్నాయన్ని రాజకీయం కోసం చంపి హతమార్చి గుండెపోటు అని చెప్పించిన ఈ సన్నాసిలో ఈరోజు మళ్ళీ మీరు జనసేన మీరు కలిసి అంటే మేము కలిసే వస్తాం, మీ భరతం పడతాం, మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, మీ పార్టీని కాలగర్భంలో కలుపుతామని కూడా మీడియా దొరకకుండా తెలియజేస్తూ సద్దల రామకృష్ణారెడ్డి కాసుకో, నువ్వు సలహాదారుడైన ఒకటే, నేను రాష్ట్ర కార్యదర్శి అయిన ఒకటే. నీకు అవగాహన లేదు. అసలు ఎవడయ్యా నీకు? ప్రభుత్వ సొమ్ముని 5 లక్షలు తీసుకుంటున్నావు. ఒక సలహాదారుడు ఉన్నప్పుడు ఉండాతనం ఉండాలి. సలహాదారుడు అంటే ప్రజలకు సంబంధించిన సలహాలు ఇవ్వాలి. కానీ నువ్వు వచ్చి ఏందయ్యా ఇక్కడ వచ్చి మీడియా దగ్గర మాట్లాడతావు? అసలు అరుగుడే కాదు, సద్దల రామకృష్ణారెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా తీసుకోవాల్సిన అవసరమే లేదు. దోవన పోయి ఒక పిచ్చోడు ఒక పిచ్చోడు కదా వాక్కుంటే రోడ్డు మీద పోతాడు. ఏ బేస్లో తీసుకోవాలా? ఏ పదవి ఉన్నది? సద్దల రామకృష్ణారెడ్డి 3 జనసేన టీడీపీ క్యాండిడేట్లు దిగిన ముందు మీ బతుకులు చూసుకోండి, మీ పార్టీని రేపు మీ ఉనికిని చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా లేదా అనేది ముందు దాన్ని తెలుసుకోండి. పులివెందల్లో ఎప్పుడైతే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు లక్షల మందితో చరిత్ర తిరగరాచాడో, బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని
ఆ రోజుకే ప్రాజెక్టులు మరి పరిశీలనలో పులివేందల్లో వచ్చే మంత్ ఎప్పుడైతే మీటింగ్ పెట్టినాడో ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. జగన్మోహన్ రెడ్డి అప్పటికే ఓడిపోయినాడే కాబట్టి అక్రమంగా అరెస్ట్ చేసి అన్యాయంగా ఆ కిల్ డెవలప్మెంట్లో ఎటువంటి ఆధారాలు లేవు, మరి అరెస్ట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టాడు. ఆయన కాదు ఇబ్బంది పడింది. 52 రోజులు మా నాయకుడు జైల్లో ఉండొచ్చు, కానీ శాశ్వతంగా నిన్ను ఇంటికి చెంచలు కూడా జైలుకి శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి పోయే రోజులు దగ్గరున్నాయి. ఇది కాసుకోమని సద్దల రామకృష్ణారెడ్డి సవాల్ ఇస్తున్నా. లేదు సద్దల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వస్తాడో చెమ్మను సవాల్, మీ తాడేపల్లి ప్యాలెస్కైనా రమ్మని వస్తా, లేకపోతే నీ ఇంటికాడికి వస్తా. నువ్వు బీసీలకు ఏం చేసినావో నిరూపించు. నేను బీసీలకు మా నాయకులు ఎవరు అవసరంలే, మా మాజీ మంత్రులు అవసరం. అప్పుడు మా కొల్లు రవీంద్ర గారు, మా అచ్చెన్నాయుడు బీసీ సంక్షేమ మంత్రులుగా పనిచేశారు. వాళ్ళు కూడా నన్ను పంపిస్తారు. నేనే బీసీలకు ఎన్ని వేల కోట్లు ఇచ్చాం, బీసీలకు ఏ విధంగా అభివృద్ధి చేసినామని కూడా సవాల్ ఇస్తాను. రమ్మని ఛాలెంజ్ సద్దల రామకృష్ణారెడ్డి. తెలుగుదేశం పార్టీ జెండా ఎప్పుడు ఈరోజు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జెండా ఎగర్తాది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజలు తిరగనిచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే అది గుర్తుపెట్టుకోవాలని కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం.